గమొన్న కర్ణాటక రాష్ట్రంలో రోడ్లు చక్కగా చేయని ఆఫీసర్లను ఏం చేసిండ్రో చూపించినాం కదా. రాగానే గుంజి గుంతలను కేసిండ్రు. ఇక మహారాష్ట్రలో అయితే ఒక లీడరు, నేను తిరిగే ఏరియాలల్లో సడకులు చక్కగా లేకుంటే ఆఫీసర్లను కిడ్నాప్ చేస్తా అని వార్నింగ్ ఇవ్వగానే దెబ్బకే ఉరికొచ్చి 3 మందిని డాంబర్ ఊసిపోయిండ్రు. మరి మన హైదరాబాద్లో కూడా ఉయ్యాల లూపే రోడ్లే ఉన్నాయి కదా. మరి బయట రాష్ట్ర పొల కంటే మేమేమన్నా తక్కువనా? మాకు ఉపాయాలు రావా? మేమేం చేయలేమా అని ఒక చక్కటి పని చేసిండ్రు. మరి వాళ్ళు ఏం చేసిండ్రో చూసినాక వాళ్ళని ఎట్లా మెచ్చుకుంటారో మీ ఇష్టం. ఇక రోడ్ల మీద మురికి కొంటుంటేనైతే ఏం చేస్తారు? ఏం చేస్తాం, జంపింగ్ వేసి అవతలికి దునుకుతాం. లేదంటే వార్డు మెంబర్నో సర్పంచ్నో పంజేపియ శాతగానోడు అని తిట్టుకుంటా దాటుకొని పోతాం. కానీ వీళ్ళేం చేసి చూడుర్రి, గుంతల రోడ్డుకు పిండం పెట్టిండ్రు. ఏడు పొక్కటే తక్కువ అనుకోరాదుర్రి. హైదరాబాద్ లా నాగోల్ కాడ గిట్లా ఎరైటీగా నిరసన చేస్తే అందరికి తెలుస్తుంది అనుకున్నట్టున్నారు. వాజీవే అందరికి తెలిసింది. ఇప్పుడు బువ్వ కూరలు అండుకొనొచ్చి కొబ్బరికాయ కొట్టి జోరుగా నిలబడి పోటువాళ్ళు దింపి ఇలేకర్లకు పంపించిన గీ పని మంతులకు ఇంత మట్టి తీసుకొచ్చి పోసుకునే ఇగ్రం లేదా? వాళ్ళు తిరిగే తవ్వనే కదా. పిండం పెడితే గండం తిరుతుందా? మరి ఆఫీసర్లకు చెప్తే చెవిన పెట్టకుంటూ ఉండొచ్చురు. అసొంటప్పుడు మా రోడ్డును మేమే బాగు చేసుకుంటున్నాం అని పని చేసుకుంటా పోటువాళ్ళు దిగితే నలుగురు మెచ్చుతురు కదా. ప్రచారం కోసం కాకుంటే ఏంది పనికిరాని శాతలు.